సంఘాన్ని చూస్తే, ఒకవేళ ఈనాడు దైవజనుడు భక్త్ సింగ్ గారు పైనుండి చూస్తే తను ఎంత వేదన కదా అండి. ఇక్కడ ఉన్నంత కాలము కన్నీరు గారుస్తూ వచ్చాడు, అక్కడికి వెళ్ళినా కానీ కన్నీళ్ళే ఉంటాయి బహుశా. ఓ అవివేకులైన గలతీలారా, ఓ అవివేకులైన భక్త సింగ్ సహవాసం అని చెప్పుకుంటున్న వారలారా, ఆత్మీయంగా ఆరంభించి ఇక్కడ అంటా ఉన్నాడు, శరీరానుసారముగా పరిపూర్ణులవుతారా కదండి. ఇన్ని కష్టాలు, ఇన్ని శ్రమలు అనుభవించిన ఇవన్నీ కూడా వ్యర్థమేనా? వ్యర్థంగానే ఇన్ని అనుభవిస్తూ వచ్చారా? ఓ అవివేకులైన భక్త సింగ్ సహవాసులారా, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోమని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు.